Happy anniversary to the Karnataka Bank. మన కర్ణాటక బ్యాంక్ ప్రొద్దుటూరు శాఖ ఈ రోజుతో 11 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకొని 12వ సంవత్సరాలు అడుగులు. ఈ విజయం వెనుక మీ యొక్క సహకారము. ప్రొద్దుటూరు బ్రాంచ్ శాఖ 11 సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకొని 12వ సంవత్సరంలో అడుగులు. ప్లస్ మన కర్ణాటక బ్యాంక్ 1924లో స్థాపించబడింది. మంగళూరులో స్థాపించి ఈనాటికి 102 సంవత్సరాలు పూర్తి చేసుకొని 967 బ్రాంచీలతో 22 రాష్ట్రాల్లో ఈ బ్యాంకు విస్తరించింది. మరియు ఈ బ్యాంక్ దినదినాభివృద్ధి చెంది మీ అందరి సహకారం వల్ల మరింత తోడ్పాటు కావాలని నేను కోరుకుంటున్నాను. ఈ దినమున మన కర్ణాటక బ్యాంకు ప్రొద్దుటూరు శాఖ 11వ వార్షికోత్సవం పురస్కరించుకొని విచ్చేసిన మీ అందరికీ శుభాభివందనములు. మన కర్ణాటక బ్యాంకు మన కుటుంబ బ్యాంకు. ఇది 1924లో స్థాపించబడింది. మన బ్యాంకు 102 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకొని దాదాపు 22 రాష్ట్రాల్లో 967 బ్రాంచీలతో ముందుకు విస్తరించుతుంది. మీలాంటి ఖాతాదారుల సహకారంతో ఈ బ్యాంకింగ్ రంగంలో ముందుకు సాగుతోంది. ఇక మన ప్రొద్దుటూరు శాఖ ఈ టౌన్లో 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని 12వ సంవత్సరంలో అడుగున్న ప్రతి ఖాతాదారులకు ప్లస్ మన ప్రొద్దుటూరు బ్రాంచ్లో బిజినెస్ అంతా ఇంప్రూవ్మెంట్ చేసి వీళ్ళందరికీ మన శుభాభివందనలు. ఇంకోసారి ఇప్పటి వరకు మన బ్రాంచ్ 115 కోట్ల టర్నోవర్తో ముందుకు కొనసాగుతుంది. దీనిలో లోన్లు 82 కోట్లు ప్లస్ 33 కోట్లు డిపాజిట్లు ఉన్నాయి. ఈ విజయం అందరికీ విలువైన సహకారం మీ అందరి చేదోడు వల్లనే సాధ్యమైనది. ఇలాంటి సహకారాన్ని మీ మున్ముందు మాకు అందించగలరని ముగిస్తుంది. ఈ సందర్భంగా మన బ్యాంక్ అనేక విధాలైన రుణ సదుపాయములు, కార్ లోన్లు ప్లస్ హౌసింగ్ లోన్స్, బిజినెస్ లోన్స్, ఎంఎస్ఎంఈ లోన్స్, మళ్ళీ గోడౌన్ లోన్స్ ఇస్తున్నది. ఇటువంటి సందర్భంలో మీరు కూడా మీకు ఎవరైనా తెలిసిన వ్యక్తులతో పరిచయం చేయించి మన బ్యాంకు ఇంకా ముందుగా అభివృద్ధి సాగించాలని మిమ్మల్ని ప్రార్థించుతున్నాను. గుడ్ ఈవినింగ్ ఆల్. అందరికీ శుభ సాయంకాలం. ఇవాళ మన కర్ణాటక బ్యాంక్ ప్రొద్దుటూరు శాఖ 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరం అడుగుడికి సందర్భంగా మనం ఖాతాదారులకు అందరికీ శుభాభివందనములు. ఈ సందర్భంగా మన కర్ణాటక బ్యాంకు అనేక రకమైనటువంటి రుణ సదుపాయాలను కలిగిస్తూ ఉన్నది. అనగా ఇందాక మన బ్రాంచ్ మేనేజర్ సార్ చెప్పినట్లు ఎంఎస్ఎంఈ రుణాలు, వేర్ హౌస్ రుణాలు, బంగారు రుణ సదుపాయములు, కార్ లోన్లు, హౌసింగ్ లోన్లు, ఇవన్నీ ఒక వివిధ రకమైనటువంటి మేళాలను నిర్వహిస్తూ విజయవంతంగా ముందుకు సాగుతూ ఉంది కర్ణాటక బ్యాంక్. ఈ ప్రొద్దుటూరు శాఖ
మార్చి 2015 సంవత్సరం స్థాపించబడి ఇంత దూరం విస్తరిస్తూ వచ్చిందంటే ఇదంతా మా ఖాతాదారుల యొక్క దయ, వాళ్ళ యొక్క ఆశీర్వాదం, వాళ్ళ తోడ్పాటు, వాళ్ళ సహకారంతోనే సాధ్యమైంది. ఇప్పుడు సార్ చెప్పినట్లు మన కర్ణాటక బ్యాంక్ 83 కోట్ల రుణాలతో 32 కోట్ల డిపాజిట్లతో విస్తరించి ఇంకా అభివృద్ధి పొందాలని మేమందరము మన ఖాతాదారులను విజ్ఞప్తి చేసుకుంటున్నాము. తర్వాత మన దాంట్లో సేవింగ్ అకౌంట్ కావచ్చు, కరెంట్ అకౌంట్ కావచ్చు, మినిమం బ్యాలెన్స్ చాలా తక్కువతో ఓపెన్ చేస్తూ ఖాతాదారులకి యూజర్ ఫ్రెండ్లీగా, అంటే వాళ్ళకి చిన్న చిన్న అకౌంట్స్ కూడా ఓపెన్ చేసే విధంగా మన బ్యాంక్ కల్పిస్తూ ఉంది ఇటువంటి సదుపాయాలు. కేబిఎల్ స్త్రీ అంటే ఆడవారికి సపరేట్ కొన్ని అకౌంట్స్ ఉన్నాయి, అవి కూడా సపరేట్ గా వస్తాయి. సో ఇలాంటి ఎన్ని సదుపాయాలు మన దగ్గర లభ్యం అవుతున్నాయి మన కర్ణాటక బ్యాంకులో. ఇలాంటి ఎన్నో ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో మన ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ కావచ్చు, అంటే ఒక కారుకి కానీ వెహికల్స్ కానీ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ కావచ్చు, మన లోన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్స్ కావచ్చు, ఇలాంటివన్నీ ఎన్నో మనము కల్పిస్తూ ఉన్నాం సదుపాయం. సో ఈ విధంగా మన కర్ణాటక బ్యాంక్ ఇలాగే ముందుకు సాగుతూ వెళ్తుందని ఆశిస్తున్నాము. మీ అందరి సహకారంతో మేము ఇంకా అభివృద్ధి పడాలని భగవంతుని మిమ్మల్ని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈ బ్యాంకు ఓపెనింగ్ రోజు నుంచి నేను చూస్తున్నాను, ఎందుకంటే ఈ బిల్డింగ్ మా దాంట్లోనే ఉన్నారు కాబట్టి రెంట్కి. ఈ 11 ఏళ్లలో జీరో నుంచి ఇప్పుడు దాదాపు ఎన్ని కోట్లకు వచ్చింది? 115 కోట్ల బిజినెస్ కి వచ్చింది. ఇన్స్పైట్ ఆఫ్ ఇంత కాంపిటీషన్ లో ఎస్బీఐ, కేవీబీ పెద్ద పెద్ద బ్యాంకులు ఉన్నా కూడా కర్ణాటక బ్యాంకు కొత్తగా ఫస్ట్ టైం ప్రొద్దుటూరుకు వచ్చినా కూడా ఎంతో డెవలప్మెంట్ వచ్చింది. ఇలాగే వీళ్ళు 1000 crore మార్క్ చేరుకోవాలని ఆశిస్తూ అనుభవజ్ఞులు కొలువు తీరని ఈ బ్రాంచ్ సముదాయంలో 11 వసంతాలు పూర్తి చేసుకొని 12వ సంవత్సరంలో అడుగుడిగిన శుభ సందర్భంగా ఈ వార్షికోత్సవానికి వచ్చిన ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, పట్టణ ప్రముఖులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. కర్ణాటక బ్యాంకు మన ఇందాక బ్రాంచ్ మేనేజర్ గారు తెలియజేసినట్లు దాదాపుగా ఈ ప్రొద్దుటూరు బ్రాంచ్లో 11 సంవత్సరాల కిందట కర్ణాటక బ్యాంక్ ఎక్కడుందో ఎవరికీ తెలియదు. అటువంటి పరిస్థితుల్లో కేవలం 11 సంవత్సరాల్లోనే 100 కోట్ల టర్నోవర్ స్థాయికి ఎదిగిందంటే ఉద్యోగస్తుల నిబద్ధత, నిజాయితీ కారణమని తెలియజేస్తున్నా. అదేవిధంగా బ్యాంకులో కాంపిటీషన్ ఎంత ఎక్కువ కష్టపడితే అంతమంది ఖాతాదారుల మనసును చొరగొని బ్యాంకు అభివృద్ధి అయ్యేదానికి ఎంతో వీలు పడుతుంది. అటువంటి స్వభావంతో ప్రతి ఒక్క ఎంప్లాయీ ఇక్కడ ఖాతాదారులను వాళ్ళని స్వాగతం పలకంలో కానీ, వాళ్ళని హ్యాపీగా ఇంటికి పంపించడంలో కానీ మన కర్ణాటక బ్యాంక్ ఉద్యోగులు ఆరితేరినారని నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఎందుకంటే నాకు వీటితో గత 15-20 సంవత్సరాలుగా అనుబంధం ఉంది. కడపలో ఉన్నప్పుడు కూడా మా అబ్బాయికి నేను ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాను సారు ఆధ్వర్యంలో. ఆయన కూడా ఇక్కడే ఉన్నాడు. ఆల్రెడీ లోన్ కూడా క్లియర్ అయిపోయింది. అక్కడి నుంచి నాకు అవినాభావ సంబంధం ఉంది కాబట్టి ఈ కర్ణాటక బ్యాంక్ సేవలు ప్రశంసనీయము. అందులో ఆ రోజు ఇక్కడ ఓపెన్ చేసిన సందర్భంలో అప్పుడు సతీష్ గారు బ్రాంచ్ మేనేజర్గా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో నా వంతు సహకారం నేను దాదాపుగా 100 మంది ఖాతాదారులు ఇక్కడ నేను చేర్పించడం జరిగినది నాతో పాటు. సో నాకు ఇంత చనువు ఈ బ్యాంక్లో అనుబంధం రావడానికి కారణం ఏమంటే మా బ్రదరు ఇప్పుడు బ్యాంక్ చీఫ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాడు. ఆయన కూడా కర్ణాటక బ్యాంక్ మేనేజరు. ఆయనతో పాటు ఈ ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్లో నేను ఒకటే కలిసిపోయినాను. సో ఇతను 4th బ్రాంచ్ మేనేజర్ ఇక్కడ. సార్ ఆధ్వర్యంలో కూడా ప్రొద్దుటూరు బ్రాంచ్ మన కర్ణాటక బ్రాంచ్ గణనీయంగా అభివృద్ధి చెందుతున్నది. సో నాకు ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ఈ కర్ణాటక బ్యాంక్కి ప్రతి కస్టమర్కు ఏ విధంగా మేలు జరుగుతుంది, బ్యాంక్ అభివృద్ధి చేయడంలో కానీ కస్టమర్కు ఇబ్బంది లేకుండా కస్టమర్ సమస్యలు తీర్చడంలో కానీ ఎక్కడ కస్టమర్కి ఇబ్బంది లేకుండా ప్రతిదీ చేస్తూ ఉన్నారు. సార్ అందరికీ నమస్తే. నా పేరు ఓబుల్రెడ్డి. ఇక్కడ కర్ణాటక బ్యాంకులో 2018 నుంచి అనుబంధం ఉంది సార్. ఇక్కడ 2018లో అకౌంట్ ఓపెన్ చేసి ఉంటుంది. ఆ రోజు నుంచి ఇప్పుడు మా జర్నీ కొనసాగుతూనే ఉంది. నేను ఇక్కడ ఒక 50 నుంచి 60 మధ్యలో సేవింగ్ అకౌంట్ చేయించాను.
ఒక 3-4 అకౌంట్లు కరెంట్ అకౌంట్లు చేయించాను. ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చాలా ఉన్నాయి. తర్వాత ఇక్కడ మేము ఫస్ట్ లోను శివశక్తి మిల్క్ డైరీ అని చెప్పి ఎంఎస్ఎంఈ కింద తీసుకోమంటుంది 2018లో. ఆ లోన్ కూడా క్లోజ్ అయింది ఇప్పుడు. మళ్ళా తర్వాత ఇప్పుడు ఎన్ఎల్ఎం స్కీమ్ కింద లోన్ తీసుకున్నాము. సబ్సిడీ లోన్ పెట్టినారు సార్, వాళ్ళు హెల్ప్ చేశారు. మన ఈ బ్యాంక్ అనేది ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఉంటుంది. ఇక్కడికి సార్ వాళ్ళైనా లీవ్ పెడతారేమో కానీ నేనైతే ఇంతవరకు ఒక రోజు కూడా రాకుండా లీవ్ ఉండే రోజులు లేవు. ఖచ్చితంగా ఏదో ఒకటి ఉదయం కానీ సాయంత్రం కానీ వచ్చి సార్ వాళ్ళతో కలిసి మాట్లాడిపోయేవాళ్ళం. ఆ విధంగా నన్ను కూడా ఇక స్టాఫ్ లాగా కాకుండా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా చూసుకున్నాను. సతీష్ సార్ నుంచి అయితేనేమి, నతా సార్ అయితేనేమి, విజయ్ సార్ అయితేనేమి, ఇప్పుడు కమలాకర్ సార్ అయితేనేమి, చాలా ప్రసర్ రెడ్డి సార్ అయితేనేమి ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా చూస్తున్నాడు. అది మీ అందరికీ చాలా థ్యాంక్స్ సార్. హ్యాపీ యానివర్సరీ సార్. కర్ణాటక బ్యాంక్ 11వ వార్షికోత్సవం సందర్భంగా ముఖ్యంగా బ్రాంచ్ ప్రభుత్వ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. నా పేరు భాస్కర్, జ్యేష్ఠాది, మాలమానాడు కడప జిల్లా అధ్యక్షుని. మేము గత 10 సంవత్సరాల నుంచి ఈ బ్యాంకీ నందు మరి సేవింగ్స్ అకౌంట్ అయితేనేమి, ఇంకా ఏరే బయట నుంచి ఏదన్నా అకౌంట్ చేపించడం కానీ, ఖచ్చితంగా మన గోల్డ్ లోన్కి అయితేనేమి, ప్రతి ఒక్కరూ కస్టమర్లకు ప్రత్యేకంగా ఈ యొక్క బ్యాంకి ప్రభుత్వ ఎంప్లాయీస్ అయితేనేమి ఖచ్చితంగా వచ్చిన వారికి వారి యొక్క విధుల పట్ల నిర్లక్ష్యం లేకపోకుండా తొందరగా కస్టమర్లను అంటే వేరే బ్యాంకులలో వేరే విధంగా నిర్లక్ష్యం చేస్తారు. కానీ మన కర్ణాటక బ్రాంచ్ నందు ఎక్కడనే కానీ ప్రతి ఒక్క స్టాఫర్ ఖచ్చితంగా వచ్చిన 5 నిమిషాలు లేదా 10 నిమిషాలలోనే వారి యొక్క పని పూర్తి చేసుకొని పోయేదానికి ముఖ్యంగా వాళ్ళకు చాలా హ్యాట్సప్ చెప్పుకుంటున్నాము ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఇక్కడ. మరి గోల్డ్ లోన్ల విషయంలో అయితేనేమి, మరి రవి సార్ అయితేనేమి, అలాగే మన వీరాడి సార్ అయితేనేమి, అలాగే మన మహేష్ సార్ అయితేనేమి, ప్రతి ఒక్కరూ కస్టమర్లకు వచ్చిన వాళ్ళకి వాళ్ళని గౌరవించే విధానం అయితేనేమి చాలా చాకచక్యంగా ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచ్ నుండి మరి గౌరవనీయులు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మేనేజర్ గారు కమలాకర్ గారు అయితేనేమి వచ్చిన కస్టమర్ను మనం ఎలా రిసీవ్ చేసుకోవాలనేది కర్ణాటక బ్యాంక్ నుంచే ప్రతి ఒక్క బ్యాంకి ఎంప్లాయీస్ కూడా నేర్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఈ విషయంలో కర్ణాటక బ్యాంక్ ఇంకా ముందంజలోకి పోయి గోల్డ్ లోన్ల విషయంలో అయితేనేమి, రుణ మేళాల విషయంలో అయితేనేమి ఒక ఉన్నతమైన స్థాయికి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.